ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రాధాన్యత క్రమంలో ఓటు వేస్తేనే చెల్లుబాటు, పార్టీ గుర్తు ఉండదు, బ్యాలెట్ పై అభ్యర్థి పేరు ఆ అభ్యర్థి యొక్క ఫోటో మాత్రమే ఉంటుంది. 52 మంది అభ్యర్థులు, జంబో బ్యాలెట్ పేపర్, ప్రయారిటీ ప్రకారం నచ్చిన అభ్యర్థులందరికీ ఓటు వేయచ్చు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. మొత్తానికి ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు అయితే ఇక ఇవాళ ఉన్నాయి. ఇక ఓటింగ్ అనేది ఇది అలా ఉన్నది. ఇక మరి చూడాలే, ఇక పోరు అనేది మొత్తం జోరుదారు ఉన్నది. ఈ పోర్లో మరి ఎవరు నెగ్గుతారు ఎవరు ఓడుతారు అన్నది చూడాలి. ఇక ప్రశ్నించే గొంతులని కొందరు చెప్పుకుంటా ఉన్నారు, ప్రజల పక్షాన నిలబడేది నేనే అని ఇంకొందరు చెప్పుకుంటా ఉన్నారు. మాలాంటి పార్టీలకు మాలాంటి నాయకులకు అవకాశాలు ఇవ్వాలని ఇంకొందరు నాయకులు కూడా చెప్పుకుంటా ఉన్నారు. కొందరు ఇండిపెండెంట్గా కూడా ఉన్నారు. మరి ఇక చింతపండు నవీను, రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి వీళ్ళు 3 పార్టీల నుంచి ఉన్నారు. ఇక ఇండిపెండెంట్గా ఉన్నదైతే బక్కా జడ్సన్, అశోక్ గారు ఉన్నారు, మళ్ళా రాఘవేంద్ర అని అతను కూడా ఉన్నాడు, అతను కూడా జర్నలిస్టే. రైట్, ఇక చూడాలి మరి. ఇక గ్రాడ్యుయేట్ అందరూ కూడా ఇక ఓటు వేయడానికి సిద్ధమైపోయినరు. కొంచెం తప్పిదం ఉన్నా కూడా ఓటులో కొంచెం తప్పిదం ఉన్నా కూడా ఒక ఆ కాలంలో సరిగ్గా లైన్ పైన ఆ యొక్క లైన్కి కింద లైన్కి టచ్ కాకుండా ఒక గీత అనేది గీయాలి. నేను మీకు మొన్న క్లియర్గా చూపించిన, అది చేస్తే అట్లయితేనే ఓటు చెల్లుతుంది. ఒకవేళ మిస్టేక్ అయినా కూడా ఆ ఓటు చెల్లుబాటు అవ్వదన్నది ఇక్కడ స్పష్టం చేశారు. రైట్, ఇక వార్తలు అయితే చూద్దాం. కోల్కతా తీన్మార్ IPL 17 ఛాంపియన్ నైట్ రైడర్స్ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో సన్ రైజర్సు ఇక చిత్తు అట అంటే ఓడిపోయింది. ఇక వార్తలు ఇట్లా రాస్తారు, చిత్తు. ఇక మరి నిన్న ఎటకేలకు 6 ఏళ్ల తర్వాత ఊరట లభిస్తుంది, మళ్ళా సన్ రైజర్స్ కప్పు కొడుతుంది అనుకుంటే ఇక కోల్కతా వాళ్ళ చేతిలో ఓటమి పాలైంది, పరాజయం పారైంది. నిన్న తెలుగు ప్రేక్షకులంతా కూడా బాగా మనోభావాలు దెబ్బతిన్నాయి, బాధపడ్డరు, దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక చూడొచ్చు ఇక్కడ మనం ఫోటోలో కోల్కతా నైట్ రైడర్స్. ఇక సన్నబియ్యం కొనుగోళ్లు, వడ్ల అమ్మకాల్లో మొత్తం 1000 కోట్ల అవినీతి జరిగింది. కాంగ్రెస్ అంటేనే స్కామ్లు అని చెప్పేసి ఎవరంటా ఉన్నారు? కేటీ రామారావు గారు అంటా ఉన్నారు. ఇక మార్కెట్లో సన్న బియ్యం కిలో రూపాయల ఎంత ఉంది అట, 42కే దొరుకుతున్నాయట. ఇక కిలోకు మొత్తం 57 రూపాయలు చెల్లించి ఎందుకు కొంటా ఉన్నారు? అయితే ఈ సన్న బియ్యాన్ని గవర్నమెంట్ ఎంత కొంటుంది? కిలో 57 రూపాయలకు కొంటా ఉందట. మార్కెట్లో ఎంతకు దొరుకుతా ఉన్నాయంటే ఇవి కేవలం 42 రూపాయలకే దొరుకుతా ఉన్నాయి. మరి ఎందుకు మీరు 57 రూపాయలు పెట్టి కొంటా ఉన్నారని చెప్పేసి కేటీ రామారావు గారు అయితే క్వశ్చన్ చేస్తారు. ఇక బియ్యం కొనుగోళ్లలో మొత్తం 300 కోట్ల అవినీతి, వడ్ల స్కామ్లో క్వింటాకు మొత్తం 230 చొప్పున దోపిడీ జరిగింది. ఇందులో రూపాయలు 700 కోట్ల కుంభకోణం ఆధారాలతో కోర్టుకు పోతామని వెల్లడి. మీరేమో వడ్ల కుంభకోణంలో ఓర్రి, వాళ్ళేమో కాళేశ్వరం కుంభకోణంలో పోతారు. ఇక రెండే ఉన్నాయి. వాళ్ళు ఇక మీరు వాళ్ళ స్కాములు బయట పెడితే ఇప్పుడు అధికారంలో ఉన్నది వాళ్ళే. గత 10 ఏళ్లలో మీరు చేసిన స్కాములన్నీ కూడా బయటకు తీస్తారు. వాళ్ళేం తక్కువనా? రేవంత్ రెడ్డి ఊకుంటాడా? ఒక్కసారి పగబడితే రేవంత్ రెడ్డి పాము కంటే ఘోరం, వదిలిపెట్టాడు. ఇక చూడుర్రి మరి. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నానని ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టాలో, ఎంత చేయాలో, ఇక జైలుకి ఎన్నిసార్లు పంపాలో అన్నిసార్లు పంపిరు, ఎంత చేయాలో అంత చేసిరు. చూడాలి. మొత్తం 1000 కోట్ల స్కామ్ జరిగిందట. ఈ సన్న బియ్యం సన్న వడ్లు కొనుగోలు విషయంలో మొత్తం 1000 కోట్ల స్కామ్ జరిగిందట. ఆధారాలు కూడా ఉన్నాయట తారక రామారావు గారి దగ్గర. వారు ఆధారాలు తీసుకొని కోర్టు కూడా వెళ్తామని చెప్పారు. ఇది ఒక్కసారి మీరు అందరూ మైండ్లో పెట్టుకోవాలి. ఏ పాట ఆధారాలు ఉన్నాయి, ఏ పాట కోర్టుకు పోతాడు, కోర్టు ఏ పాట న్యాయం చేస్తుంది, మరి ఇది ఎంతవరకు సాగుతుందో చూడాలి. ఇక ప్రెస్ మీట్లు పెట్టి పేపర్లు చూపించి ఇటువంటి ముచ్చట్లయితే మస్తుగా వస్తూనే ఉంటాయి మనకు. ఇక ఇంకా 5 ఏళ్లలో ఇంకా మస్తుగా చూస్తాం, మనం దండిగా చూస్తాం. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. ఇక చూడాలి మరి నిజంగా వాళ్ళు ఎంతవరకు ముందుకు పోతారు, మరి ఏం జరిపిస్తారు అనేది కూడా చూడాలి. విచారణ కూడా. మిల్లర్లతో కుమ్మక్కై మాపై నిందలు వేస్తున్నారు అని ఎవరంటా ఉన్నారు? అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు. కేటీఆర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిక. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు, డిఫాల్ట్ రైస్ మిల్లర్లు ఎవరి అనుచరులు అందరికీ తెలుసు. మా సర్కారు వచ్చినందుకే అవినీతి పనులపై కేసులు పెడుతున్నాం. మేం సన్న బియ్యం కొనలేదు, అప్పుడే స్కామ్ జరిగిందా? ప్యాడీ లిఫ్ట్ అయ్యిందే మొత్తం 200 కోట్లకు, 1000 కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుంది? వడ్ల ఓపెన్ వేలంతో 1100 కోట్ల అదనపు ఆదాయం తెచ్చినాం. కేంద్రీయ బండారు సంస్థను బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించింది గత సర్కార్ కాదా? మొత్తం 52 రూపాయలకు కిలో సన్న బియ్యం ఎక్కడ దొరుకుతున్నాయి? కేటీఆర్ మహేశ్వర్ రెడ్డి ఇస్తే కొనేందుకు మేము రెడీ ఉన్నామని చెప్పేసి
ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసురుతుండు. కంపెనీలపై దుష్ప్రచారాలు చేస్తే ఊరుకోబోమని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు కూడా అన్నారు. వాస్తవానికి వెలుగు ఏం చేసిందంటే ఈ రెండు వార్తలను ఒకే దగ్గర మనకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేసింది. ఈ రెండు వార్తలను క్లియర్గా చూపించే ప్రయత్నం చేసింది. కొన్ని పాయింట్స్ మనం నోట్ చేసుకోవాలి. ఏమంటా ఉన్నంటే ఇక 1000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి ఎవరు ఈ తారక రామారావు గారు అన్నారు. 1000 కోట్ల స్కామ్ జరిగింది అని. ఇక మరి వీళ్ళు ఏమంటారు, అసలు ప్యాడీ లిఫ్ట్ అయ్యిందే 200 కోట్లు, 1000 కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుంది రా నాయనా అని ఒక క్వశ్చన్ మార్కు. ప్యాడీ లిఫ్ట్ అయ్యిందే మొత్తం మేము కొన్నదే అటు జోకిందే 200 కోట్ల రాకనే అయ్యింది, 1000 కోట్ల స్కామ్కు ఎట్లా పాసిబిలిటీ ఉన్నది? వాస్తవానికి వీళ్ళే అన్నారు. ఎవరు? కేటీఆర్ గారే అన్నారు, బీఆర్ఎస్ వాళ్ళే అన్నారు. మీరు వడ్లు కొంటలేరు, మీరు కొనందే 1000 కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. కొనందే 1000 కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుంది? వీళ్ళు కూడా అంటారు ప్యాడీ లిఫ్ట్ అయిందే 200 కోట్లు అంటే వీళ్ళకు సరిగ్గా కొనడం శాత కాలే, పూర్తి స్థాయిలో వీళ్ళు కొనుగోలు చేయాలనేది ఇక్కడ కూడా స్పష్టమవుతుంది. అట్లా చూడాలి, ఇట్లా చూడాలి. ఆ 200 దాంట్లో విషయంలోనే 1000 కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుంది? ప్యాడీ లిఫ్ట్ 200 కోట్ల వరకే అయితే 1000 కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుంది అనేది ఒక పాయింట్. నిజంగా 200 కోట్లు జరిగితే నిజంగా మీ ప్రభుత్వం ఏం బికనికి ఉన్నది? ఎందుకున్నది? రైతులు అయ్యో మొర్రో దొరా సారు అని బాంచనని కాళ్ళ మీద పడి మొత్తుకుంటా ఉన్నారు. అంటే మీ ప్రభుత్వం యొక్క పనితీరు ఎంత స్పీడ్గా ఉన్నది అనేది ఇక్కడే క్లియర్గా తెలిసిపోతా ఉంది. ఇక నిందలు వేయడానికి మీరెంత రెడీగా ఉన్నారు అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఇక నష్టపోయేది ఎవరయ్యా అంటే రైతులు సామాన్యులు కార్యకర్తలు నమ్మి తిరిగిన బంట్లు. ఇది పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఇవి ప్రచారాలు దుష్ప్రచారాలు ఇవి కాకుండా వాస్తవాలకు రియాలిటీలోకి రండి. మీరు రియాలిటీలోకి వచ్చి వాస్తవాలను ప్రజలకు చూపెట్టండి. నిజంగా మీరు మంచిగా ప్రజలకు గిట్టుబాటు ధరకు ఇన్ టైంలో కొనుంటే ఇవన్నీ ముచ్చట్లు ఉండవు. సరే మీరు కొనరా లేదా పక్కన పెడితే ఆ 200 వరకే ప్యాడీ లిఫ్ట్ అయితే కేటీఆర్ గారు 1000 కోట్ల ముచ్చట ఎత్తుకోండు. మరి ఆధారాలు ఉన్నాయని అంటుండు. ఇందులో కుంభకోణం 700 కోట్ల కుంభకోణం ఆధారాలతో కోర్టుకు వెళ్తామని చెప్పిండు. 700 కోట్ల కుంభకోణం జరిగిందట వడ్ల విషయంలోనే. వచ్చిన 5 నెలల్లోనే వడ్ల విషయంలోనే గింత కుంభకోణం జరిగితే ఇక మళ్ళీ తర్వాత కథ వేరే అవుతుంది. మరి జరిగిందా లేదా, మరి వీరి దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. మరి తెలిసిపోతుంది కదా ఆధారాలను బట్టి. ఎందుకంటే ఇక అభియోగాలు ఎవడైనా మోపుతాడు, 100 మోపచ్చు ఊరికే గాలికి. అట్లా అనొచ్చు, ఇట్లా అనొచ్చు, ఆడి ఇట్లా అనొచ్చు, ఈడు అట్లా అనొచ్చు, ఎన్నైనా చెప్పచ్చు. కానీ వాస్తవాలు కావాలి, సాక్ష్యాలు కావాలి.